ఆదికాండము 24వ అధ్యాయం. ఆదికాండం 24వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాట కనబడుతుంది. 15 వచ్చిన ఆదికాండము 24వ అధ్యాయం 15వ వచ్చిన ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. ఆదికాండం 24వ అధ్యాయం 15వ వచ్చిన అందరం కలిసి చదువుకుందాం. అతడు మాట్లాడుతూ ప్రభు యొక్క వాక్యాన్ని జాగ్రత్త చూసినట్లయితే రెబ్కా పడవ భుజం మీద పెట్టుకుని వచ్చాం. ఈ వర్తమానం 3 వారాల నుంచి సిద్ధపడి పెట్టాము, ధ్యానించడానికి ప్రభు అనుమతించాం. కాబట్టి ఇప్పుడు సమయం ఇచ్చాడు కాబట్టి కొన్ని మాటలు ధ్యానిస్తాం. ఇక్కడ రెబ్కా అనే ఒక సహోదరి కనపడుతుంది. రెబ్కా ఏం చేస్తుంది? భుజం మీద కడ పెట్టుకుని వస్తుంది. రెబ్కా యొక్క జీవితాన్ని మనం ఆరాధన వర్తమానంలో చూస్తున్నట్లయితే రెబ్కా చాలా శ్రేష్టకరమైనదిగా మనకు కనపడుతుంది. ఈ రెబ్కాకి చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి, చాలా బిరుదులు కూడా ఉంటూ వచ్చాయి. సహజంగా అందరూ పొందలేదు, కొంతమంది వరకే ఇవి పొందగలుగుతూ వస్తారు. అవి పొందిన వారు ప్రభువుని కనపరుస్తారు, పొందలేని వారు ప్రభువుని కనపరచలేరు. రెబ్కా యొక్క జీవితాన్ని మనం జాగ్రత్తగా చూస్తున్నట్లయితే కొన్ని విషయాలు బైబిల్లో ధ్యానించమునుపు ప్రభు సహాయం కొరకే చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవా, యేసుక్రీస్తు వారి సకల ఆశీర్వచన స్తోత్రాలు ఇచ్చిన ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. మీరు ఇచ్చిన సమయాన్ని మీ వందనాలు చెల్లిస్తున్నాం. ఇదే కాల సమయంలో మరొకసారి మీ పాదం దగ్గరికి వచ్చి ప్రభా మరొకసారి ప్రార్థించుకోవడానికి మీరు ఇచ్చిన తరుణాన్ని బట్టి స్తోత్రాలు. ఉదయ కాల సమయంలో వారికి బాగా జ్ఞాపకం చేసుకునండి. అదే రీతిలో ఆరంభ ప్రార్థన పాటలు పాడే విషయంలో మీరు చేసే సహాయం బట్టి స్తోత్రాలు. తగ్గే తండ్రి వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకునండి. నిలబడేవన్నీ నిలబెట్టేది మీరు, మాట్లాడేవన్నీ మాట్లాడించేది మీరు, వాళ్ళ ఆత్మ ఉన్నప్పటికీ ఆత్మను అభిషేకించేది మీరు. దేహం మీది ప్రజలు మీ వారు నిష్ప్రయోజకమైన వాళ్ళని అనుకుంటూ నీ మీద ఆధారపడుతూ నీ నడిపింపును కోరుకుంటూ బలహీనమైన మమ్మల్ని బలపరచమని, నన్ను బలపరచువని సమస్తంలో చేయగలని పౌలు తిరిగి రాసిన పత్రికలో చెప్పబడినట్లు మమ్మల్ని బలపరచండి. మీ కొరకే సమస్త కార్యాలు జరిగించుకున్నట్టు సహాయం చేయమని, ముందున్న సమయం ఎంతో దీవెనకరంగా చేస్తారని నమ్ముతూ ఈ దినం కూడిక ఎంతో దీవెనకరంగా చేయండి. ఈ వర్తమానాన్ని బట్టి శత్రు సిగ్గు నీకు మహిమ మేము ఎలా ఆరాధించాలో మాకు, దేని బట్టి మేము మిమ్మల్ని కనపరచాలో మాకు తెలియపరచమని పొందమని ప్రభు యేసుక్రీస్తు నామమున విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభు యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఆదికాండం 24వ అధ్యాయంలో ఒక మాట రాయబడుతుంది. 15వ వచనంలో రెబ్కా కనపడుతుంది. దయచేసి ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేయండి. రెబ్కా యొక్క జీవితాన్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే రెబ్కా భారం కలిగినదిగా ఉంటుంది, బిరుదులు కలిగినదిగా ఉంటుంది, ఆశీర్వాదాలు పొందేదిగా ఉంటుంది. సో బైబిల్లో దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా చూసినట్లయితే రెబ్కా యొక్క జీవితం మనకు కొన్ని విషయాలు నేర్పుతుంది. మనం ఎలా ప్రభువుని ఆరాధించాలో, ప్రభువుని ఎలా కనపరచాలో కొన్ని విషయాలు మనకు బైబిల్లో తేటగా తెలియపరచబడుతుంది. దాంట్లో మొదటి మాట చూసినట్లయితే ఆదికాండం 24వ అధ్యాయం 16వ వచనం. ఆదికాండం 24:16. ఆ చిన్నది మిక్కిలి చక్కనది ఆమె కన్యక. చాలు. కాబట్టి ఇక్కడ మొట్టమొదటి మాట మనం చూసినట్లయితే ప్రభు యొక్క వాక్యంలో ఆమె కన్యక. అర్థం ఏంటంటే రెబెకా
ఎలాంటిదంటే బైబిల్ ప్రకారం కన్యక. కన్యక అంటే అర్థం ఏంటి? మనకి ఎక్కడ గుర్తొస్తుంది కన్యక అంటే? మత్తయి సువార్త కరెక్టేనా? ఇంకా డౌట్లు అయితే పోవాలా. మత్తయి సువార్త 1వ అధ్యాయం, లూకా సువార్త 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో మనకు కనబడుతూ వస్తుంది. ఎవరు? మరియా. మరియా యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే కన్యకగా ఉంటుంది. కన్యక అంటే అర్థం ఏంటి? అక్కడే రాయబడుతూ వచ్చింది, ఏ పురుషుడు ఆమెను కూడలేదని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. అంటే అంత పవిత్రమైనదిగా, అంత పరిశుద్ధమైనదిగా ఉన్నదని బైబిల్ ప్రకారం అర్థం. సో ఇక్కడ చూసినట్లయితే దేవునికి వాక్యంలో రెబెకా ఎలాంటిదంటే కన్యక. ఎలాంటిది? కన్యక. కన్యక అంటే అర్థం ఏంటి చెప్పండి? కన్యక అంటే అర్థం కదా? కన్యక అంటే అర్థం ఏంటంటే వివాహం అవనది అని కాదు. వివాహం అయినా అవ్వకపోయినా కన్యకగా ఉండేవాడు ఉంటారు, ఉన్నవాళ్ళు ఉంటారు, అది వేరు. కన్యక అంటే పరిశుద్ధమైనది, ఏ పురుషుడు కూడనిది అనే అర్థం. సో ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే రెబెకా ఎలాంటిదంటే పరిశుద్ధమైన జీవితం కలిగింది. పరిశుద్ధమైన జీవితం కలిగింది. ఇప్పుడు చూడండి, రెబెకా ఏం చేస్తుంది? రెబెకా ఏం చేస్తుంది? కడవతో నీళ్ళు ఎక్కడ తీసుకెళ్తుంది? సపోజ్ ఆమె గొర్రెలు కాస్తూ ఉండొచ్చు, లేదా ఇంకేదైనా పనులు చేస్తూ ఉండొచ్చు. చాలా మంది యొక్క జీవితాలు చూసినట్టు ఇప్పుడు కాదు, పల్లెటూరులో చూసినట్లయితే ఇద్దరు స్త్రీ పురుషులు, అంటే ఒక పురుషుడు ఒక స్త్రీ మాట్లాడుకోవాలంటే యవనస్తులు ఎక్కడికి వెళ్ళేవారు తెలుసా? పూర్వదినంలో ట్యాపులు లేవు, ఇంటి దగ్గర నాలుగు అవి లేవు. ఎక్కడుండే? ఊరు చివరి ఎక్కడో పంపులుండే, ఆడకెళ్ళి మాట్లాడుకుని వచ్చేవాడు. అంటే అర్థం ఏంటి? పాపం చేయడానికి అలా ఊరు బయటకు వెళ్తా ఉండేవాడు. కానీ ఇక్కడ ఉన్న రెబెకా ఎలాంటిదంటే, ఈ రెబెకా యొక్క జీవితాన్ని చూసినట్లయితే ఈమె పరిశుద్ధమైనది, పవిత్రమైనది, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉన్నది. ఆ పరిశుద్ధతను పోగొట్టుకోవడానికి ఇష్టపడని జీవితం కలిగింది. పరిశుద్ధతే కావాలని ఇష్టపడేది. అందుకే దేవుడు రెబ్కాని ఏర్పరచుకుని ఇస్సాకుకి జతగా చేయడానికి ఇష్టపడ్డాడు. ఊరకనే దేవుడు రెబ్కాని ఇస్సాకుకి జతగా చేయడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు? ఇస్సాకు ఎలాంటి వాడు? ఇస్సాకు ఎలాంటి వాడు అంటే నక్షత్రములే, ఆకాశ నక్షత్రంలో ఇసుక రేణువులలే తన యొక్క సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాలని ఇష్టపడ్డాడు. అదే ఒక వ్యభిచారిలో, ఒక పాపం చేసే ఆమెను తనకు భార్యకి ఇస్తే ఆ యొక్క గుణలక్షణాలనే బిడ్డలకు రావు. అందుకే ఏం చేస్తూ వచ్చాడంటే ఒక పరిశుద్ధమైనది, ఒక కన్యక, ఒక పరిశుద్ధమైన జీవితం కలిగిన దాన్ని దేవుడు ఏర్పరచుకుని రెబ్కా కొరకు పంపించాడు. ఎవరిని? కరెక్టే చెప్పండి, డౌట్ వద్దు. ఎలియాజర్. టేబుల్ కొట్టి 3 వారాలు అవుతుంది అందుకని. కాబట్టి ఎలియాజర్ను పంపిస్తూ వచ్చాడు. ఎలియాజర్ని ఎందుకు పంపించాడు? కన్యక అక్కడ ఉంది కాబట్టి తీసుకురావడం. ఏ కన్యక అయితే అక్కడ నివసిస్తుందో ఆ కన్యకను తీసుకురావడం కొరకై ఎలియాజర్ను ప్రత్యేకంగా ఏర్పరచుకుని పంపించిన వాడు ఉన్నాడు. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, సంఘం ఎలాంటిదంటే ప్రభు రక్తం ద్వారా కడగబడినది, ప్రభు ద్వారా పరిశుద్ధపరచబడింది, ప్రభు ద్వారా ఎన్నుకోబడింది. ప్రభు రక్తం ద్వారా కడగబడినటువంటి సంఘం ఎలాంటిదంటే బైబిల్ ప్రకారం కన్యకైనది. ఈ కన్యకైనటువంటి సంఘము ఎప్పుడైతే రక్షణ మారుమోస్ బాప్తిస్మం తీసుకుంటామో క్రీస్తుతో మనకి ఏం చేయబడుతుందంటే ప్రదానం చేయబడుతుంది. సో ఇప్పటి వరకు మనం ఎలాంటి వారు అంటే ప్రదానం చేయబడిన వారు. ఇంకా మనకు అర్థం కావాలంటే ప్రదానం చేయబడిన వారు కొంతమంది విడిపోయే వారు కూడా ఉంటారు. లేరా? ఎంగేజ్మెంట్ జరిగి ఎంతమంది విడిపోలేదు? పెళ్ళిళ్ళే పేట దాకా వచ్చిన పెళ్ళిళ్ళే ఆగిపోతున్నాయి అంటారు. పేటల మీద ఉన్న పెళ్ళిళ్ళే ఆగిపోతున్నాయి అంటారు. అంటే అర్థం ఏంటి? చివరి గడియ వరకు కూడా ఆగిపోయే ఆప్షన్స్ ఉండేది. ఇదే రీతిలో దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే సంఘము క్రీస్తుతో ఎప్పుడైతే ఒక నిశ్చితార్థం ఎంగేజ్మెంట్ అనేది జరుగుతూ వచ్చిందో అది కోల్పోవడానికి కూడా ఒక అవకాశం కూడా ఉంది. ఎప్పుడు కోల్పోతామంటే మనలో బలహీనతలు ఉన్నప్పుడు మనం కోల్పోతాం. అంటే మనలో ఉన్న కన్యకతత్వాన్ని, మనలో ఉన్న పరిశుద్ధతని మనం కోల్పోయినప్పుడు ఆయనతో జరిగినటువంటి నిశ్చితార్థం మనకు క్యాన్సిల్ అవుతుంది. ఇది వాస్తవం. ఇది ఎన్ని దినాలున్నా నీలో పరిశుద్ధత లేకుండా, నీలో కన్యక కలిగిన జీవితం లేకుండా నువ్వు ప్రభువుని ఆరాధించడానికి వచ్చినప్పుడు కూడా, ప్రభువుని కనపరచడానికి వచ్చినా ప్రభు ఇష్టపడిన జీవితం చాలా ఉంటుంది. ప్రభు ఇష్టపడు. ఎందుకంటే పరిశుద్ధమైనది కన్యక కలిగిన జీవితాన్ని పోగొట్టుకున్నాం. ఒక్కసారి కన్యక అన్నటువంటి ప్రూఫ్ మనం
పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకోలేదు. సో ఇక్కడ విషయం ఏంటంటే ప్రభుత్వం మనం ప్రదానం చేయబడ్డాం. లోకాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ప్రభుత్వం ప్రదానం చేయబడినప్పుడు కన్నికగా ఉంటూ వచ్చు. కన్నికైన మనము పాపంగా చెడిపోకుండా ప్రభు కాపాడాలని తన రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచాడు. వాస్తవానికి ఇది మనం అర్థం చేసుకున్నట్లయితే, బైబిల్ ప్రకారం చూస్తున్నట్లయితే, ఎప్పుడైతే మనం రక్షించబడుతున్నామో, ఎప్పుడైతే మనం పాపాలు ఒప్పుకుంటామో అప్పుడే క్రీస్తుతో మనం ప్రదానం చేయబడుతుంది. ప్రదానం చేయబడిన మనలో ఉన్న బలహీనతలన్నీ కూడా ఆయన రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచి కన్నికగా పెడుతున్నాడు. ఆయన సిద్ధపరచుకున్నాడు. ఒక దినం ఆయన వస్తే, ఒక దినం ఆయన బయలుపరిచినప్పుడు, ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయనతో పాటు ఆయన భార్యని, అంటే ఆయన వివాహం చేసుకోబోతున్నటువంటి భార్యని కలుసుకోవడం కొరకు ఆమె భూమి మీదే పరిశుద్ధమైన కన్యకగా సిద్ధపరిచిన వాడు ఉంటాడు. సో నేటి దినాన్ని మనం ప్రభు యొక్క సన్నిధికి వచ్చి ప్రభుని ఆరాధించడానికి వచ్చినటువంటి కారణం ఏంటంటే, కేవలం మనం ప్రభు రక్తం ద్వారా కడగబడిన కన్యకలమే. బ్రదర్స్ డౌట్ వచ్చింది, మేము కన్యకలమేంటి? క్రీస్తులో అందరూ ఒకటే, క్రీస్తులో అందరూ ఒకటే. ఆ డోర్ వేసేయండి, ఈ డోర్. కాబట్టి బైబిల్ ఏమైనా హెచ్చరిస్తుందంటే, రెబెకా ఎలాంటిదంటే మొట్టమొదటిగా కన్యక అంటే అర్థమేంటి? పరిశుద్ధమైనది. ఈ పరిశుద్ధమైన కన్యక అంటే ఎవరు? రెబెకా అనే చెప్పా. పరిశుద్ధమైన కన్యక అంటే ఎవరు? సంఘం, వాస్తవం. సో సంఘంలో చేర్చబడిన మనం ఎలాంటి వారు అంటే కన్యకగా ప్రభు సిద్ధపరచున్నది. ప్రభుని ఆరాధించేద్దాం. ఇంకా అర్థమవుతమే కాదు, మొట్టమొదటిగా రెబెకా ఎలాంటిదంటే కన్యక. రెండవదిగా రెబెకా ఎలాంటిది? రెండవ మాట చూద్దాం దేవుని యొక్క వాక్యం నుండి. ఆదికాండం 24:38 వచ్చిన. ఆదికాండం 24:38. అయితే నా తండ్రి ఇంటికి నా వంశస్థుల ఎద్దకును వెళ్ళి నా కుమారునికి పెళ్లి చేయుటకు ఒక పిల్లను తీసుకొని రావాలని నా చేత ప్రమాణం చేయించారు. చాలా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఎన్నో మాట ఇది? మూడా. ఏందక్క మూడారాలకి మిస్ అయిపోయినట్టున్నారు. లాభాలు కఠిన చూడండి. కానీ మొట్టమొదటి మాట ఏంటంటే రెబెకా కన్యక అంటే పరిశుద్ధమైనది. సంఘం ఎలాంటిది? సంఘం ఎలాంటిది? పరిశుద్ధమైనది. సంఘం కన్యక పరిశుద్ధమైనది. సో ఒకప్పుడు మనం కన్యకులం కాము, పరిశుద్ధులం కాము. పాపంతో అపరాధం చేత వ్యభిచార పాపంలో కూలిపోయిన మనల్ని యేసు ప్రభువు తన రక్తం ద్వారా కడిగి కన్యకగా పరిశుద్ధమైనదిగా సిద్ధపరిచినందుకు ప్రభువుని ఆరాధించేద్దాం. మొదటిగా రెబెకా యొక్క అనుభవం దేవుడు తీసుకొచ్చాడు. రెండవదిగా రెబెకా ఎలాంటిదంటే ఇక్కడ బైబిల్లో రాయబడిన మాట ఏర్పరచబడినది. అక్కడ ఏమన్నది చదవక మళ్ళా. అయితే నా తండ్రి ఇంటికి నా వంశస్థుల యొద్దకును వెళ్ళి చాలా. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్లయితే ఎవరు చెప్తున్నారు? అబ్రహాము ఎలియాజరు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఒక స్త్రీని తీసుకురామంటాడు. అంటే ఎవరామె? ఏర్పరచబడినది. సో రెండోదిగా రెబెకా ఎలాంటిది? మొదటిగా రెబెకా కన్యక పరిశుద్ధమైనది. ఈ రెబెకాకు సాదృశ్యమైనది సంఘం కన్యకగా పరిశుద్ధమైనదిగా ప్రభు మనం సిద్ధపరిచాడు. రెండో విషయాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడిన మాట రెబెకా ఎలాంటిదంటే ఏర్పరచబడినది. ఎలాంటిది? ఏర్పరచబడినది. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఆ కొందరిలో రెబెకా కూడా ఉంది. సో ఇక్కడ బైబిల్ ఏమైనా హెచ్చరిస్తుందంటే ఏర్పరచబడిన సమూహంలో రెబెకా కనపడుతూ వస్తుంది. సో నేటి దినాల్లో క్రైస్తవులందరూ కూడా ఏర్పరచబడిన సమూహంలో ఉంటున్నాము అని అనుకుంటున్నారే కానీ లేని జీవితం చాలా ఉంటుంది. ఏదో రక్షణ పొందాం, మార్మోస్ పొందాం, బాప్తిసం తీసుకున్నాం అంటే కుదరదు. నేటి దినాల్లో చాలా మంది ఆరాధించడానికి వస్తారు, ప్రభుని కనపరచడానికి వస్తారు, పురాతనమైన తవ్వుకుంటూ ప్రభుని ఆరాధిస్తారు. ఏం చేస్తారో తెలియదు. అసలు చెప్పిన వాక్యం మర్చిపోతారు. ఏ వర్తమానం చెప్పామో అది మర్చిపోయి పిచ్చి పిచ్చిగా ఆరాధన చేస్తారు. సరే మీకు ఏదొచ్చింది అది ఓకే. కానీ ఇక్కడ బైబిల్ ఏమంటుందంటే ఏర్పరచబడిన సమూహం ఉంది. మనం దేవుని కొరకు ఏర్పరచబడి ఉన్నాం, ఎన్నుకోబడి ఉన్నాం, ప్రత్యేకించబడి ఉన్నాం, లోకం నుండి ఏర్పరచబడాం. లోకంలో ఉన్నవాడు కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు కాబట్టి ఆ లోకం నుండి మనల్ని ఏర్పరచిన వాడు అంటున్నాడు. సో ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే రెబెకా యొక్క జీవితం ఎలాంటిదంటే ఏర్పరచబడినది. పిలువబడిన సమూహంలో లేదు, పిలువబడినటువంటి గుంపులో లేదు, పిలువబడినటువంటి ప్రజల్లో లేదు. పిలువబడిన ప్రజల్లో నుంచి ఏర్పరచబడినదిగా ఉంటుంది. ఒక దినాన సంఘాన్ని కూడా ప్రభు ఇలాగే ఆయన భార్యను కూడా ఏర్పరుస్తాడు. ఒక దినాన యేసు ప్రభువారు సంఘాన్ని కూడా పిలుస్తాడు.
సంఘం అంతటికి ఆహ్వానం ఇచ్చాడు. సంఘం అంతా వచ్చేసింది. వచ్చిన ఈ సంఘంలో నుండి ఎవరైతే ఆత్మీయమైన జీవితం కలిగి కన్యకగా పరిశుద్ధంగా ఉంటారో వారిని దేవుడు ఇలా తీసుకుని ఏర్పరచుకుంటాడంట. మరి మిగతా వారు ఎట్లా చూస్తుంటే, ప్రభా మేము కూడా కన్యకలమే, మేము కూడా పరిశుద్ధమే అంటే, మీరు కాదు, మీకు ఆరాధన చేయడం రాదు, మీరు దేవుని స్తుతించడం రాదు, మీకు దేవుని గణపరచడం రాదు, ఎలా ప్రార్థించాలి, ఎలా దేవుని సన్నిధిలో ఎలా ఆత్మీయంగా కదా మీకు రాదు. కాబట్టి మీరు భార్యగా ఉండటానికి అర్హులు కారు. మరి మేమేం చేయాలి ప్రభా? నన్ను చూస్తూ ఉండండి చాలు, మీరు చూస్తూ ఉండండి చాలు, ఇంకేం చేయదు మీరు. అదేంటి ప్రభా, నేను ఉండే స్థలంలో మీరు మరలా వచ్చి తీసుకెళ్తారన్నా, మేము నీ ఉండే స్థలంలో ఉండాలిగా, నువ్వు మాట తప్పుతావా? మాట తప్పుడు. ఆయన చెప్పాడు కదా, ఏర్పరచబడిన వారికి అక్కడ ఉంటుంది, అక్కడ రాజ్యంలో ఆయన సింహాసనం మీద కూర్చుండే ఆధిక్యత. ఎవరు కూర్చుంటున్నాడు? ఇప్పుడు నేను ఒక సింహాసనం మీద కూర్చున్నానంటే, మ్యారేజ్ అయినప్పుడు నాతో పడిన భార్య కూర్చుంది, అలాగే పక్కన భార్య వచ్చి కూర్చోదుగా. కూర్చుంటే ఏమైంది? బాగోదు. సో ఇక్కడ ఏంటంటే, యేసు ప్రభు వారు ఎవరినైతే వివాహం చేసుకుంటారో ఆయన భార్య మాత్రమే ఆయన పక్కన కూర్చుంది, ఎవరు పడతాడు కూర్చోరు. సో రెబ్కా యొక్క జీవితం ఏంటంటే ఏర్పరచబడే అంత కూర్చోబోతున్నటువంటి విధానం కలిగిందిగా కనబడుతుంది. సో మన జీవితంలో కన్యకగా పరిశుద్ధంగా ఎవరైతే జీవిస్తారో వారు మాత్రమే ఏర్పరచబడతారు. ఇక్కడి నుంచి వీళ్ళందరూ పిలువబడిన వారే, ఇంక్లూడింగ్ నాతో కూడా అందరూ పిలువబడిన వారే. రేపటి దినాన్ని ఎవరు ఏర్పరచబడిన వారు, ఎవరు ఎత్తబడతారు, ఎవరు ప్రభు రాజ్యంలోకి వెళ్తారు, ఎవరు ఆయనతో పాటు కూర్చుంటారు, వారు ధన్యులు, వారు కనపరచబడిన వారు, వారు మహిమ పొందిన వారు. మిగతా వాళ్ళందరూ కూడా కూర్చొని చప్పట్లు కొట్టుకోవాలి, ఏముండదు. ఎందుకంటే ఈ లోకంతో సహవాసం ఉంది కొద్దిగా, కానీ ఏర్పరచబడిన వారికి దీంతో సంబంధం లేదు. ఏర్పరచబడిన వారికి క్రీస్తుతో సహవాసం ఉంది కాబట్టి ఆయన ఎక్కడ కూర్చున్నారో అక్కడ మాత్రమే కూర్చుంటారు. సో దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్లయితే, రెండవదిగా రెబ్కా ఎలాంటిదంటే ఏర్పరచబడింది. సో మనల్ని కూడా దేవుడు పిలువబడిన వారి గుంపులో వంశం. కొంతమంది సమూహాలు ఉంటారు బైబిల్లో, తెలుసా? సమూహంలో చాలా మంది ఉంటారు. సమూహాలు అంటే అర్థం ఏంటి? గుంపులుగా. కొంతమంది సమూహాలు ఉంటారు. ఒక సమూహం ఏమో రోగాల స్వస్థత కొరకు వచ్చింది, ఒక సమూహం ఏమో స్వస్థత కొరకు వచ్చింది, ఒక సమూహం ఏమో ఏదో ఆశ కలిగి వచ్చింది, ఒక సమూహం ఏమో ఏదన్నా తృప్తి కలిగితే తింటానికి ఉండిద్దని వచ్చిన సమూహం కాదు. కానీ పిలువబడిన వారే, వారిలో ఒక్కొక్కరు ఒక్కొక్క ఆశ కలిగి వచ్చారు. ఒకరు స్వస్థత కొరకు, ఒకరు విడుదల కొరకు, ఒకరు ఏదైనా ఆస్తి కొరకు, డబ్బు కొరకు, ఒకరు తిండి కొరకు వచ్చిన వారు ఉంటారు. అయితే వీళ్ళందరూ పిలువబడిన వారే. వీళ్ళందరూ వచ్చింది దేని కొరకు? కొన్ని ఆశను బట్టి వచ్చారు. కానీ ఇంకొక సమూహం ఉంది, అది ఏర్పరచబడినది, కేవలం ఆయన్ని మాత్రమే వెంబడించింది, ఇంకెవరిని వెంబడించదు. ఇక తిండైనా, ఆకలైనా, నిద్రైనా అన్నిటిని విడిచిపెట్టి ఆయన్ని మాత్రమే వెంబడించే సమూహం ఒకటి ఉంది. అదే యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడి ఏర్పరచబడినటువంటి సమూహం. యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా కడగబడి ఏర్పరచబడిన సమూహం. సో ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించమనుకు మొట్టమొదటిగా సంఘాన్ని ప్రభు కన్యకగా పరిశుద్ధమైనది ఉంచాడు. రెబ్కా ఎలాంటిది? రెబ్కా మొదటిగా చూసినట్లయితే కన్యక పరిశుద్ధమైనది, రెండవదిగా రెబ్కా ఏర్పరచబడినది, మూడవదిగా రెబ్కా యొక్క జీవితాన్ని మనం చూద్దామండి. నాకు కొద్దిగా బలహీనం ఉండగానే వర్తమానం చెప్పేటప్పుడు ఊపు ఎక్కువ వస్తుంది. చెప్పలేనేమో అనుకున్నాను, దేవుడు ఆయుష్యం ఇచ్చింది. మూడో మాట చూద్దాం. రెబ్కా యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా రెబ్కా ఎలాంటిది? కన్యక అంటే పరిశుద్ధమైనది. పరిశుద్ధమైనది అంటే ఎవరు? సంఘం. రెండవదిగా ఏర్పరచబడినది. మూడవదిగా రెబ్కా ఎలాంటిది అని చూసినట్టయితే ఇక్కడ రాయబడిన మాట ఆదికాండం 24:16 వచ్చిన. ఆదికాండం 24:16. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక ఏ పురుషుడును చాలా. చదవండి ఇంకా. ఆమె చాలా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఎన్నో మాట ఇది. మొదటిగా ఏంటి? రెబ్కా ఎలాంటిది? కన్యక పరిశుద్ధమైనది. రెండోదిగా ఏర్పరచబడింది. ఇది రెండు మాటలు చేద్దాం కానీ మీరు మొదలు కాదు. మూడోదిగా చెప్పలేదు, ఇంకా చక్కనది తర్వాత ఉంది. కానీ ఇక్కడ మూడోదిగా రెబ్కా ఎలాంటిది అంటే బైబిల్ సెలవిస్తున్నమాట, పాపము చేయనిది.
ఎలాంటిది? పాపం చేయనిది. అసలు పాపమే లేనిదిగా కనపడుతుంది. పాపం లేనిది ఏంటి? పాపం లేనిది ఏంటంటే సంఘమే. ఎవరు సంఘం? ఏర్పరచబడిన వారిలో పాపం ఉండదు. ఏర్పరచబడినటువంటి సమూహంలో పాపం ఉండదు. ఎవరిలో పాపం ఉండదు? పిలువబడినటువంటి సమూహంలో పాపం ఉండొచ్చు, పిలువబడినటువంటి ప్రజల్లో పాపం ఉండొచ్చు, పిలువబడినటువంటి జన సమూహంలో పాపం ఉండొచ్చు. కానీ ఏర్పరచబడినటువంటి ప్రజల్లో కూడా పాపం ఉండదు. ఎందుకంటే పాపము లేనిదిగా పరిశుద్ధపరచడం కొరకే తనను తానే అప్పగించుకున్నవాడు ఉన్నాడు ప్రభు. అందుకే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడుతూ వచ్చింది 5వ అధ్యాయంలో సంఘము కొరకు ప్రభు ఏం చేశాడన్న బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఇంకా బైబిల్లో అంతా కూడా మనం దేవత చూసినట్టయితే క్రీస్తు మా సంఘం కొరకు తనను తానే బలియర్పణగా అర్పించుకున్నవాడుగా బైబిల్ హెచ్చరిస్తుంది. ఇంకా చూసినట్టయితే సంఘం కొరకు, సంఘం పాపము లేనిదిగా చేయడం కొరకు సిలువ రాను మీద ఆ మేకుల్లో, ఆ చేతుల్లో కాళ్ళు కొట్టిన మేకుల్లో, ఆ చేతి రాతుల్లో ఏవైతే మన కొరకు చిట్టిగా ఏవైతే ఆజ్ఞలు విధి రూపంగా రాయబడుతూ వచ్చినాయో ఆ ఆజ్ఞలన్నిటినీ కూడా ఒక్కసారిగా ఆయన చేతులకి ఆ మేకులతో, ఆ పత్రాలన్నీ కూడా మేకులతో పట్టబడుతూ వచ్చినాయట. కొలస్సీలకు రాసిన పత్రికలు ఉంటుంది. ఆయన చేతుల్లో ఆ మేకులకి ఆ పత్రికలన్నీ కూడా రాయబడినటువంటి ఆజ్ఞాపూర్వకమైనటువంటి పత్రికలన్నీ కూడా మన పాపపు చిట్టీలన్నీ కూడా ఆయన చేతుల్లో కొట్టబడి, ఆ కొట్టబడినటువంటి విధానంలో నుండి రాబడుతున్న రక్తం ద్వారా సంఘం యొక్క పాపాన్ని కడిగిన వాడుగా కనపడుతున్నాడు. ఎవరు చెప్పండి. కాబట్టి ఇక్కడ మూడోగా చూస్తున్నట్టే రిబ్కా ఎలాంటిది? మొదటిగా కన్యగా పరిశుద్ధమైనది, రెండోదిగా రిబ్కా ఏర్పరచబడింది, మూడోదిగా రిబ్కా ఎలాంటిదంటే బైబిల్ సెలవిస్తున్నమాట పాపము లేనిది. సో పాపము లేనిది కాబట్టే ప్రభు ఇష్టపడ్డాడు. పాపము లేనిది కాబట్టే అబ్రహాము తన కుమారుడికి భార్యగా చేయడానికి ఇష్టపడ్డాడు. పాపము లేనిది కాబట్టే యేసుక్రీస్తు ప్రభు వారి భార్యగా సూచించడానికి ఇస్సాకుని యేసు ప్రభుగా, ఇస్సాకు యొక్క భార్యని సంఘాన్ని సదృశ్యంగా చూపించడానికి యేసు ప్రభు ఇష్టపడ్డాడు. కారణం ఏంటి? పాపం లేనిది. రిబ్కా ఎలాంటిదంటే పాపం లేనిదిగా కనపడుతుంది. సో సంఘము పరిశుద్ధమైనదిగా ఉండి, ఏర్పరచబడినదిగా ఉండి, పాపం లేనిదిగా వచ్చి ప్రభువుని ఆరాధిస్తేనే ప్రభు ఇష్టపడతాడు. లేకపోతే ఏ మాత్రం ఇష్టపడతాడు. ఒకవేళ ఏర్పరచబడకపోయినా, పరిశుద్ధంగా లేకపోయినా, పాపంగా నువ్వు జీవిస్తున్నా, నువ్వు కానీ ఖచ్చితంగా ఆరాధన చేస్తే ఎన్నటికీ ప్రభు అంగీకరించు. ఎప్పుడు అంగీకరిస్తాడు ప్రభు? ఎప్పుడు అంగీకరిస్తాడు? మనం పరిశుద్ధంగా ఉండాలా, ఏర్పరచబడిన విధానంలో ఉండాలా, పాపం లేనిదిగా ఉంటేనే ప్రభు మన ఆరాధన అంగీకరిస్తాడు. అట్లా కాదని మనం ఆరాధన చేస్తే ప్రభు ఎన్నటికీ అంగీకరించడు. సో ఇక్కడ బైబిల్లో మూడో మాట రిబ్కా యొక్క జీవితాన్ని మనం చూసినట్టయితే రిబ్కా ఎలాంటిదంటే మూడోదిగా పాపం లేనిదిగా ఉంటుంది. సో మన క్రైస్తవ జీవితంలో ప్రభు వల్ల పాల్గొనే మనం ప్రతి ఆదివారం ప్రభు వాళ్ళ దగ్గరికి వస్తాం, ప్రతి ఆదివారం ప్రభు వాళ్ళ దగ్గర పాల్గొంటాం. ఎందుకు? అర్థం లేని జీవితం వ్యర్థం. ఏమోదంగా చెప్తారు, అర్థం లేని బ్రతుకు వ్యర్థం. వ్యర్థమే. ఎందుకంటే ప్రతి ఆదివారం పాపం చేస్తాం, మళ్ళీ వచ్చి ప్రభు నేను పాపం చేసిన క్షమించు. సిగ్గైట్లో ఒకసారన్నా ఒక ఆదివారం అయినా సరే, ఒక ఆదివారం మరొక ఆదివారం వరకు పరిశుద్ధంగా వచ్చి ప్రభు దగ్గరకు వచ్చి కన్యకగా వచ్చి ఏర్పరచబడిందిగా, ఎన్నుకోబడిందిగా, పాపం లేనిదిగా వచ్చి ప్రభుని ఆరాధించడానికి ఒక్క దినవరాన్ని గడపడానికి ఆలోచన సమయం లేదా? సిగ్గేట్లా ఎలా వచ్చి ప్రభు దగ్గర ఆరాధించగలుగుతాం? ప్రతి ఆదివారం ప్రభు వాళ్ళ దగ్గరికి వస్తున్నాం, సిగ్గులేని ముఖంతో వచ్చి ప్రభు వల్ల పాల్గొన్నాం, మళ్ళా వచ్చి పాపం చేస్తున్నాం. ఎలా అది? నిజంగా ప్రభు కానీ బిలాముకి ఇచ్చినటువంటి అవకాశం మనకు కానిచ్చుంటే ఎన్నిసార్లు కత్తితో కూడా చెప్పేసేవాడు. ప్రభు వాళ్ళ దగ్గర పాల్గొనక మునిపే, ప్రభుని ఆరాధించక మునిపే, ప్రభు కత్తి పట్టుకుని మన ఎదుటి నిలబడితే ఎన్నిసార్లు చచ్చిపోయి ఉండేవాడు. అసలు ఎప్పుడో చచ్చిపోయి ఉండేవాళ్ళు ఇప్పుడు దాకా. ఎందుకు? ప్రతి ఆదివారం మనం చేసే పాపం అలాగే ఉంటుంది. మనకి బయట ఉన్న వాళ్ళకి వ్యత్యాసం లేదుక. నేను ఇంకో మాట చెప్పాలి, కానీ నా జీవితం నన్ను తిడతారని నేను చెప్పాను. మనకి బయట ఉన్న వాళ్ళకి వ్యత్యాసం లేదు. ఎందుకంటే అలాంటి జీవితం అంతా అయిపోతుంది. ఎప్పుడు చేసే ఆరాధన, ఎప్పుడు చేసే పాపం మనం చేసుకుంటూ వస్తున్నాం. జీవితం మార్పు లేదు. రెక్క అలాంటిది కాదు. పాపము చేయకోకుండా ప్రత్యేకించబడుతుంది రెక్క. కాబట్టి దేవుడు ఆమెను ఏర్పరచుకున్నాడు. నేకులకి తల్లిగా దేవుడు ఏర్పరిచాడు. రెక్క ఊరకనే రా, దేవుని ద్వారా
కన్యక పరిశుద్ధమైనదిగా చేయబడి, దేవుడు చూసినప్పుడు రెబ్కా పరిశుద్ధమైనదిగా కన్యకగా కనపడింది. దేవుడు రెబ్కాను చూసినప్పుడు పరిశుద్ధమైన కన్యక కనపడింది. అందుకే దేవుడు ఏర్పరచుకున్నాడు. ఏర్పరచిన దేవుడు తనలో పాపం లేకుండా చూసుకుంటూ వచ్చాడు. సో నేటి దినాల్లో ప్రభుని ఆరాధించబోతున్న మనం ఎలా ఉన్నాం? ప్రభుని ఆరాధించేద్దాం, కానీ మనం ఎలా ఉన్నాం? మరొక మాట చూద్దారండి. 4వదిగా రెబ్కా యొక్క జీవితాన్ని చూసినట్లయితే ఆదికాండం 24వ అధ్యాయం 55వ వచనం. ఆదికాండం 24వ అధ్యాయం 55వ వచనం. ఆమె సహోదరుడును ఆమె తల్లియు చిన్నదాని 10 దినములైనను నా యొద్ద ఉండనిమ్ము, ఆ తరువాత ఆమె వెళ్ళవచ్చిన నేను. అప్పుడు అతడు చాలు. కాబట్టి ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారంటే, ఎవరంటున్నారు? సహోదరుడు అంటే ఎవరు? ఎవరు? వాక్యం మొత్తం మర్చిపోయినట్లున్నారు. లాభం ఎవరు? యవనస్తులు చెప్పట్లా, యవనస్తురాలు చెప్పట్లా, నడి వయసులో ఉండరు, ముసలోళ్ళు కూడా చెప్పట్లా, నిద్రలో పోతున్నారు. నేను అప్పుడే మీరు చల్లగారిపోయారు ఆత్మీయ జీవితంలో. 2 వారాలకు లేకపోయింది ఇద్దరు లేకుండా. కానీ బైబిల్లో దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్త చూస్తున్నట్లయితే ఇక్కడ 4వ మాట కనపడుతుంది. మొదటిగా రెబ్కా ఎలాంటి ఆమె? కన్యక పరిశుద్ధమైనది. 2వదిగా రెబ్కా ఏర్పరచబడింది. 3వదిగా రెబ్కా పాపం చేయదు. 4వదిగా రెబ్కా ఎలాంటిదంటే ఇక్కడ రాయబడిన మాట లోకం నుండి ఏరవుతుందిగా కనబడుతుంది. లాబాను ఎలాంటి వాడు? లోకస్తుడు. లాబాను లోకం లాంటి వాడు. ఎందుకు? లాబాను గృహదేవతను ఆరాధిస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? లోకస్తుడు అని అర్థం. సో రెబ్కా లోకం నుండి ఏరవడానికి ఇష్టపడుతుంది. ఎంత ధన్యత చూడండి. తాను అప్పుడు దాకా లోకంలో నివసించింది, అప్పుడు దాకా లోకంలో ఉండడానికి ఇష్టపడింది. సమయం వచ్చినప్పుడు ఏం చేసిందంటే ఆ లోకం నుండి ఏర్పరచబడటానికి ఇష్టపడింది. ఇక ఆ లోకం ఉండడానికి ఇష్టపడతాను. ఈ లోకం నాకు వద్దు, ఈ లోకం దాని ఆశలు గతించిపోను, దేవుడి మాటలు అప్పటికీ స్థిరంగా ఉంటాయి కాబట్టి నన్ను ఏర్పరచుకున్నాడు దేవుడు. నా కన్యకత్వాన్ని దేవుడు చూశాడు, నన్ను ప్రేమించాడు, నన్ను పిలుచుకున్నాడు కాబట్టి దేవుడు నేను వెళ్తా అని చెప్పి రెబ్కా సిద్ధపడిన అనుభవం అక్కడ మనకు కనబడుతుంది. సో ఇక్కడ 4వదిగా రెబ్కా యొక్క జీవితాన్ని మనం చూసినట్టే రెబ్కా ఏం చేస్తుంది? లోకం నుండి ఏర్పరచబడుతుంది, లోకం నుండి విడిపోవడానికి ఇష్టపడుతుంది. అంటే లోకంలో ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు చెప్పాలి? మజ్జిగలండి, వేరేది అనుభవం. లోకంలో ఎవరుంటారు? లోకంలో పాపం ఉంది. అసలైన చెప్పలా మీరు, మనకు ఏది ఇష్టం అది చెబుతున్నారు. తన సహోదరులు ఉంటారు, తన తల్లి ఉంది, తన బంధువులు ఉంటారు, తన స్నేహితులు ఉంటారు. ఒక మాట చెప్పండి, ఎవరైనా ఆడపిల్ల కలిగిన వాళ్ళు ఉంటారా? పెళ్ళిళ్ళు చేసినట్టు చేతులు ఎత్తండి. ఏంది ఎవరు ఆడపిల్ల చేయలేదు, పెళ్లి చేయలేదా? ఏం దాగిపోయి నువ్వు చేసుకోలేదు పెళ్ళి? చేయడానికి నాకు సిగ్గుపడతారు. సరే, ఇప్పుడు ఆడపిల్లలు చూసినట్టయితే మనం ఆడపిల్లని ఇంటి దగ్గర నుంచి పంపించడం ఏం చెప్తాడో నేను భయంతో మీరు చేద్దాం. ఇంటి దగ్గర నుంచి మనం వివాహం చేయక మునుపు ఆడపిల్లను మన ఇంటి దగ్గర నుంచి బయటికి పంపించేటప్పుడు ఏం చేస్తారు అక్క? బా ఎంత కరెక్ట్గా చెబుతారు. ఏం చేస్తారు? ఏడుస్తారు. ఇంకా కాని వాళ్ళకి తర్వాత అనుభవం ఉందండి. ఏం చేస్తారు? ఏడుస్తారు. ఏడ్చి ఏం చేస్తారు? ఏడ్చేసి ఏం చేస్తారంటే కన్నీరంత కాల్చుకుంటారు. వాళ్ళిద్దరూ తండ్రి మీద కూతురు లేదా తల్లి కూతురు ఏడ్చిన తర్వాత అప్పుడు సాగనంపుతారు. ఏడుపు అయిపోయింది, రేపు బొమ్మాయి నీ జీవితం అక్కడ ఏడు ఎట్టకూడదాం అని చెప్పి పంపించేస్తారు. ఎట్టకూడ పంపిస్తారు. పంపించేటప్పుడు ఏం చేస్తారు? ఏడ్చి పంపిస్తారు. ఎందుకు? మమ్మల్ని అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు. ఆమె కూడా ఎందుకు ఏడ్చిందంటే మిమ్మల్ని విడిచిపెడతాం నాకు ఇష్టం లేదు, మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, మీతోనే ఉండాలని కోరిక. ఇళ్ళకి మనం తెస్తే బాగుండేదేమో అని కొంతమంది అనుకుంటారు. ఇట్లా బాగుండేదని ఇష్టపడేది ఉంటుంది. రెబ్కా అలాంటిది కాదు. రెబ్కా యొక్క జీవితం వేరు. వాళ్ళ తల్లిదండ్రులు కానీ అన్నదమ్ముడు కానీ అక్కచెల్లి ఎవరింటే వారందరూ కూడా లోకానికి సంబంధించిన వారు కానీ వాళ్ళతో సంబంధం లేకుండా వారితో బంధత్వాన్ని తెంపుకొని వెళ్ళిపోవడానికి ఇష్టపడుతుంది రెబ్కా. అన్నతో బంధత్వం లేదు, సహోదరితో సంబంధం లేదు, ఇంకా తల్లిదండ్రులతో సంబంధం లేదు, ఎవరితో దానికి అవసరంలా. దేవుడు పిలిచాడు, దేవుడు ఏర్పరచుకున్నాడు, ఆ దేవుడు చాలు. తన మామ నడిచిన మార్గంలో నడుస్తుంది.
తన మామ ఏ మార్గంలో నడిచాడు ఆ మార్గంలో నడుస్తుంది. తన మామ ఏ మార్గంలో నడిచాడు? పిలువబడిన పిలుపుకు లోబడి వచ్చాడు. విగ్రహాలు నమ్ముకుంటున్నాడు, తయారు చేయబడిన బొమ్మలు నమ్ముకుంటున్నాడు. అబ్రహాము అబ్రహాము అని పిలిచినప్పుడు, సర్వశక్తి గల దేవుని యొక్క స్వరం విన్నప్పుడు అబ్రహాము తన కలిగిన వాటన్నిటిని కూడా తీసుకుని బయటకు వచ్చేసాడు. అదే రీతిలో రిబ్కా కూడా లోకం నుండి, ఆ లోకం నాకు అవసరంలా, ఆ లోకం ఉంటుందో నేను నష్టపోతా, ఆ లోకం నుండి నేను ఎంతో దిగసారిపోతా, ఆ లోకం నుండి నాకు ఘనత లేదు, ఈ లోకం నాకు వద్దని చెప్పి నేను ఈ లోకం నుండి ఏర్పరచబడాలని రిబ్కా ఏం చేస్తూ వచ్చిందంటే ఆ లోకం నుండి వెళ్ళిపోవడానికి ఇష్టపడింది. అక్కడ లాభాన్ని అంటాడు, అయ్యా మాది ఏముంది, ఒకవేళ చిన్నది వస్తానంటే నువ్వు తీసుకెళ్ళు, ఏదో ఒక మాట అడ్డవేస్తాడు. ఇక వింటే ఏదోలా నా అన్న కొద్దిగా ఇష్టంగా చెప్పాడు, కొన్ని రోజులు ఆగుదాంలే అన్నిద్దామని, ఆ చిన్నది ఇష్టమైతే తీసుకెళ్ళు. ఆమె రెడీగా ఉంది, ఎప్పుడు వెళ్ళిపోదాం ఈ దరిద్రం నుండి విడిచిపెట్టి, ఎప్పుడు వెళ్ళిపోదాం ఈ లోకం నుండి బయటకు అని చెప్పి, ఈ లోకంలో కొద్ది ఎప్పుడు వెళ్ళిపోదామని సిద్ధం ఉంది. ఆ మాట ఎప్పుడు వచ్చింది? ఆమె మాట రావడంతో ఆలస్యం. నేను వెళ్ళిపోతాను, నేను ఉండను, అన్ని సర్దుకుని బయలుదేరుతున్నాయి. ఎందుకని? ఈ లోకంతో నాకు అవసరం లేదు, ఈ లోకం దీని ఆశలు కట్టించిపోతున్న ఒక దినాన, ఇది దేవుని ద్వారా నశించిపోతున్న లోకం, ఇది దేవుని ద్వారా కాల్చివేయబడుతున్న లోకం. ఈ లోకంతో నాకు సంబంధం లేదు, నా లోకం పరలోకం, అక్కడికి నేను చేరాలని చెప్పి నా ప్రభు నా కొరకు ఉన్నాడని చెప్పి ఆయన కొరకు ముందరకు దిగొచ్చింది కనపడుతుంది. రిబ్కా ఎలాంటిదంటే ఎన్నో వాటిది రాసుకుంటున్నా కానీ తప్పు చెబుతారంట అక్క. నాలుగోదిగా రిబ్కా ఎలాంటిది? లోకం నుండి ఏర్పరచబడింది, వేరైపోయింది, లోకంలో ఉండడానికి ఇష్టపడాల. ఐదవదిగా రిబ్కా ఎలాంటిది? రండి ఆదికాండం 24:47 వచ్చింది. ఆదికాండం 24:47. అప్పుడు నీవు ఎవరి కుమార్తెని అడిగినందుకు ఆమె మిల్కా సహోదరులకు కనిన కుమారుడు బెతుయేలు కుమార్తెనని చెప్పినప్పుడు నేను ఆమె ముక్కుకు కమ్మిను, చదువు అక్క. ఆమె చేతులు కడియలను పెట్టి చాలు అక్క, నేను ముగిచ్చేసాను. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఎన్నో మాట ఇది. చదివేవాము అందరికి వెళ్ళిపోయింది, చదివే వాళ్ళే మీరు త్వరపడలేదు, మీరు కూడా కొద్దిగా సిద్ధపడండి. ఫోన్లో చదివే అన్నామో ఆయన కూడా రాలా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఎన్నో మాట ఇది. ఐదవదిగా రిబ్కా ఎలాంటిది? ఇప్పుడు 4 విషయాలు చెప్పాం. మొదటిగా కన్యక పరిశుద్ధమైనది, రెండోదిగా ఏర్పరచబడింది, మూడోదిగా పాపం లేదు, నాలుగోదిగా లోకం నుండి లేదు, ఐదవదిగా రిబ్కా ఎలాంటిదంటే ఇక్కడ బైబిల్లో రాయబడిన మాట 5వ మాటను చూస్తున్నట్టు అలంకరించబడినది. ఎలాంటిది రిబ్కా? అలంకరించబడినది. ఎంత ధన్యత! అలంకరించబడుతుందంటే అర్థమేంటి? ఇక్కడ రాయబడిన మాట చూస్తున్నట్టే ఏం తెచ్చిచ్చాడు? నేను ఆమెకు ముక్కుకు కమ్మెలు, ఆమె చేతులు కడియలు పెట్టి, అంటే అర్థమేంటి? బంగారంతో అలంకరిస్తున్నాడు. సో ఇక్కడ రిబ్కా ఎలాంటి స్థితిలో ఉందంటే, ఐదవదిగా అలంకరించబడిన అనుభవంలో ఉంది రిబ్కా. ఎలా ఉంది? అలంకరించబడుతుంది. సంఘము కూడా వాక్యము ద్వారా ఒక దినాన అలంకరించబడుతుంది. సంఘము కూడా ఎప్పటికప్పుడు వాక్యం ద్వారా అలంకరించబడిన అనుభవంలోకి వచ్చిందిగా కనబడుతుంది. సో ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే, మా చెన్ని మీ పెదనాన్న బాగా షాప్ కదా, మంచి బిస్కెట్లు ఇచ్చినట్టున్నాడు, దాసుకో తర్వాత నువ్వే మంచిది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా చూసినట్టయితే రిబ్కా ఎలాంటిదంటే ఐదవదిగా అలంకరించబడిన అనుభవంలోకి వస్తుంది. సో క్రీస్తునే తన లోపలికి అలంకరించుకుంది. ఇంకా ఇక్కడ చూసినట్లయితే అలంకరించబడిన వరకు ఒక సాదృశ్యం చూసినట్టయితే ఒక స్త్రీ కనపడుతుంది బైబిల్లో, కొత్త నిబంధనలో ఒక స్త్రీ కనపడుతుంది. ఏం చేసిందంటే యేసు ప్రభు వారు ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేసింది? బాగా గుర్తుంది స్త్రీలు కాబట్టి. అత్తరుబుట్టి ఒకటి తీసుకొచ్చి పాల్గొట్టి ఏం చేసింది? ఆయన పాదముల మీద పోసింది. ప్రభు అంటాడు, నాలాంటి వాళ్ళు అంటారు, ఎందుకు ఎంత డబ్బులన్నీ వేస్ట్ చేసి ఖర్చు పెట్టి ఎలా చేసావంటే, మరణ భూస్థాపన పునరుద్ధానం గురించి సర్వలోకం ఎక్కడ సువార్త ప్రకటించినా ఏమది సాక్షార్థంగా అంటారు. అంటే అర్థం ఏంటి? బైబిల్లో రిబ్కా ఎలాంటి అనుభవంలోకి వచ్చింది? అలాంటి అనుభవం అంటే అర్థం ఏంటంటే అత్తరు సువాసన సాదృశ్యమైనది. అత్తరు దేనికి సాదృశ్యమైనది? సువాసన అంటే ఆరాధన సాదృశ్యమైనది. సో ఇక్కడ రిబ్కా ఎలా ఉందంటే అలంకరించబడిన అనుభవంలోకి వచ్చి ఆరాధిస్తున్నటువంటి గుణలక్షణాల్లోకి వచ్చినదిగా కనపడుతుంది. సో రిబ్కా యొక్క జీవితాన్ని ఇక్కడ మనం ఐదవదిగా చూసినట్టయితే ఆరాధిస్తున్న అనుభవం,
అలంకరించబడిన అనుభవం. ఎవరి ద్వారా అలంకరించబడుతుంది? క్రీస్తు ద్వారా. ఎవరిని అలంకరించుకుంది? క్రీస్తుని అలంకరించుకుంది. ఎవరి ద్వారా అలంకరించబడుతుంది? క్రీస్తు ద్వారా. ఎవరిని ఆరాధిస్తుంది? ఎవరైతే అలంకరించారో ఆయన్నే ఆరాధిస్తుంది. మనమైతే మనల్ని ఎవరైతే అలంకరించారో ఆయన్ని మర్చిపోయి మనం ఆరాధించుకుంటాం. మనం స్తుతించుకుంటాం. మన మెప్పు మనం తెచ్చుకుంటాం. మన ఘనత మనం తెచ్చుకుంటాం. ప్రభా నాకు ఎంత ఇచ్చావు, నాకు అది ఇచ్చావు, నాకు ఇది ఇచ్చావు, నాకు ఎంత ఇచ్చావు ప్రభా, నీకు వందనాలు ప్రభా అని ఆరాధనలో చేస్తావు. నీకు చెప్పింది ఏంది, నువ్వు చేసేది ఏంటి? నీకు చెప్పిందేమో వాక్యానుసారంగా ప్రభు నీ చేసిన మేలు బట్టి ఆరాధించమంటే, ప్రభు నువ్వు ఎంత గొప్పవాడు, నాకు అది చేసావు, ఇది చేసావు, నాకు అది ఇచ్చావు, ఇది అవన్నీ అవసరమా? అది నువ్వు ఇంటికాడ వ్యక్తిగతంగా చేసుకోవాల్సిన ఆరాధన, ఇక్కడ కాదు. నిజమైన ఆరాధన హృదయం లోపటి నుంచి రావాలి. అది ఎవరో చెప్తే వచ్చేది కాదు. మరి ఆదివారం ఫిబ్రవరిలో ఉన్నప్పుడు ఆరాధన చేయాలని బాగా ఆశ కలిగింది. ఆరాధన వర్తమానం మొత్తం కూర్చొని వింటా వచ్చాను. ఏం మాట్లాడతారు ప్రభు? ఆరాధన చేసే టైంలో ఒక పెద్ద రాజకీయ నాయకుడు, నేను మొట్టమొదటి ఆరాధన చేసిపోయే టైంలో ఆయన మైకి అడిగాడు. అందరూ అంటున్నారు ఈ మైకి ఆయన అడిగితే పోవడం ఏంటంటే, నేను అన్నాను ప్రభు నాకు తరుణం ఇచ్చినప్పుడు నేను చేయాలి, ఆరంభించాను. ఏదైతే వర్తమానం విన్నామో దాని ప్రకారమే ప్రభుని ఆరాధించాం. యూట్యూబ్ నుండి చూసుకున్నాం కాబట్టి. ఎందుకంటే ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా వాక్యం ఉంటామో ఖచ్చితంగా దాన్ని బట్టి మనం ఆరాధన చేయగలుగుతాం. వేరేది మన మైండ్లో కూడా రాదు. మనం ఆరాధన చేసేది మన వాక్యం ఎలా ఉండామని తెలియపరిచింది. మనం ఆరాధన ఎలా చేస్తున్నామో అది మనం వాక్యం ఎలా విన్నామన్నది బయటకు అదే తెలియపరుస్తుంది. ఇప్పుడు నువ్వు ఆరాధన వాక్యానుసారంగా ఆరాధన చేస్తే పూర్తిగా వాక్యం విన్నట్టే. లేదు కొద్దిగా మిక్సింగ్గా క్లమ్సీగా నువ్వు ఆరాధన చేస్తే సగం ఇక్కడ మైండ్ ఉన్నట్టు, సగం బయట ఉన్నట్టు, లోకం కొద్దిగా దేవుడు కొద్దిగా ఉన్నట్టుగా నువ్వు ఆరాధన చేస్తున్నావు. అంటే అర్థం ఏంటి? పూర్తయిన విధానం ఇక్కడ నువ్వు లేవు, బయట కొద్దిగా ఉన్నావు, ఇక్కడ కొద్దిగా ఉండవు. కాబట్టి ఆరాధన కూడా సగం ఉంటుంది. హాఫ్ ఆఫ్ దేవుడు ఇష్టపడ్డు ఉంటే చల్లగా ఉండు, లేకపోతే నువ్వు వెచ్చగానే ఉండు. నువ్వు వెచ్చని స్థితి ప్రభుకి ఇష్టం లేదు. కాబట్టి ఇక్కడ మనం ఐదవదిగా రెబ్కా యొక్క జీవితాన్ని చూసినట్టే అలంకరించబడిన అనుభవంలోకి రెబ్కా వచ్చింది. క్రీస్తు కూడా తన రక్తం ద్వారా మనల్ని కడిగి అలంకరించి పరిశుద్ధమైన నిర్మలమైనదిగా, వాడబారినదిగా, ముడతైన మచ్చైన డాగైన లేనిదిగా ప్రభు మనల్ని అలంకరించిన వాడుకున్నాడు. అలా అలంకరించిన ప్రభుని హృదయమార ఆరాధించారు. ఇలా ఆరాధన చేయలేకపోతే నష్టపోయే స్థితిలో మనం 6వ విషయాలు చూడాలి. 6వ మాట చూద్దాం. ఆదికాండం 24:16 వచ్చింది. ఆదికాండం 24:16. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది చాలా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఎన్నో మాటది ఆ చిన్నది. చిన్నదంటే ఎవరు? రెబ్కా. ఇది చిన్నదనమాట, పెద్దక్కే ఉంది. కాబట్టి రెబ్కాకు రాకముందు వాక్యం మంచి ఊపిలో వెళ్ళిపోయింది. ఇంకా వచ్చిన తర్వాత మనకి డల్ అయిపోయింది, ఎందుకంటే ఏమనిద్దు. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే రెబ్కా అంటే అర్థం ఏంటంటే చిన్నది. ఆడ కనబడుతుంది. రెబ్కా అంటే అర్థం కాదు, ఆమె ఏమన్నారు? చిన్నది అన్నారు. బైబిల్లో చూసినట్టయితే చిన్నదాని గురించి కొన్ని విషయాలు రాయబడుతూ వచ్చింది. ఒక మాట ఉంది, చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు. కంటిన్యూ చేయండి. అదన్నా మీకు ఇష్టం లేదు అది. మీకు రాజ్యం అనుగ్రహించుటకు గుర్తు లేదు, మీ దేవునికి ఇష్టమాయను. అది కూడా గుర్తు లేకపోతే. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు ఏమైందా? దేవునికి ఇష్టమైన. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే రెబ్కా ఎలాంటిదంటే చిన్నదే, కానీ తన ద్వారా దేవుడు ఒక రాజ్యాన్ని సిద్ధపరచాలని ఇష్టపడ్డాడు. రెబ్కా వాస్తవాన్ని చూసినట్లయితే చక్కనిది, చిన్నదే, బాగా ఉంది, సౌందర్యం కలిగింది, చిన్నదే. కానీ ఈ చిన్నదాన్నే ఒక పెద్ద రాజ్యంగా చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ చిన్నదాని నుండే ఒక గొప్ప రాజ్యాన్ని తీయాలని ఇష్టపడ్డాడు. ఒక చిన్నదాని నుంచి దేవుడు ఒక గొప్ప రాజ్యాన్ని తీయాలని ఇష్టపడ్డాడు. కాబట్టి నేటి దినాన మనం అందరం కూడా ఆ రాజ్యంలో ఉంటాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవుడు, సర్వశక్తి గల దేవుని యొక్క కుమారుడు,
ఆ యొక్క సమూహంలో మనం ఉండడానికి కారణం ఏంటంటే రెబెకాని బట్టే. రెబెకా లేకపోతే యాకోబు లేడు, యాకోబు లేకపోతే యోసేపు లేడు, యోసేపు లేకపోతే ఎఫ్రాయిం లేడు, ఎఫ్రాయిం లేకపోతే ఇక కిందకి ఎవరు లేదు. అది మీకు తెలియదు, తర్వాత నేను చెప్పిన అర్థం కాదు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే ఒక సీక్వెన్స్ లో రెబెకా ఉండబట్టి వీళ్ళందరూ వచ్చారు. సో రెబెకా అక్కడ ఏర్పరచడం ద్వారా, రెబెకాని దేవుడు ఎన్నుకోవడం ద్వారా, రెబెకాని దేవుడు ఏర్పరచుకోవడం ద్వారా ఇవన్నీ కూడా 1 by 1 దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. సో మొదట ఒక చిన్నదే, ఒక చిన్నదాని ద్వారానే దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? పెద్ద రాజ్యాన్ని సిద్ధపరిచాడు. పెద్ద రాజ్యాన్ని సిద్ధపరిచాడు. ఎక్కడ రాజ్యం ఉంటుంది? పరలోకంలో ప్రభుత్వ పాటు ఉండబోతుంది. ఒక చిన్నదాని ద్వారానే గొప్ప రాజ్యాన్ని దేవుడు ఇచ్చాడు. సో ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే చిన్న మంద భయపడకుండా మీకు రాజ్యం అనుగ్రహించడం మీ దేవునికి ఇష్టమేనంటే ఇదే కారణం. రెబెకా చిన్నదే, ఇంటి నుంచి బయటకు వెళ్తాను భయపడలా, ధైర్యంగా అడుగు వేసి ముందరకు వచ్చింది కాబట్టి, తన కుటుంబీకులందరినీ విడిచిపెట్టుకుని ముందరకు వచ్చింది కాబట్టి దేవుడు ఆమె కొరకు ఒక రాజ్యాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అందుకే అబ్రాహాముతో ఒక మాట అంటాడు. అబ్రాహాముతో అంటాడు, ఇష్మాయేలు నీ సంతానం కాదు, ఇతడు నీ వారసుడు కాడు, నీ గర్భవాసమును పుట్టేవాడు నీకు వారసుడు అవుతాడు. అతని యొక్క సంతానం ఇసుక రేణులోనే ఆకాశ నక్షత్రంలోనే ఏం చేస్తున్నాడు? విస్తరింపజేస్తున్నాడు. ఎవరా సంతానం? అబ్రహాం పుడతాడు అక్క. అబ్రహాముకి పుట్టిన వారు ఎవరంటే ఇస్సాకు. ఇస్సాకు యొక్క సంతానం తర్వాతే ఆరంభించబడింది అసలైంది ఇస్సాకు దేవుడు ఇచ్చిన వాగ్దాన పుత్రుడు. ఇస్సాకు తర్వాత వచ్చింది ఎవరు? యాకోబు. ఇక అక్కడి నుంచి మొదలైంది. కావాల్సినంత మందిని చేసుకున్నాడు, ఇష్టం వచ్చిన వాళ్ళని ఇక మొదలేసాడు. ఎవరిని పెట్టాడు? 12 గోత్రాలు పెట్టాడు. ఈయన కోసం దేవుడు పరలోకంలో 12 గోత్రాలు నియమించాల్సి వచ్చింది. సో ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటే తప్పు కాదు, దేవుని నిర్ణయం ప్రణాళిక అదంతా. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే ఈ చిన్నదాని ద్వారానే ఒక గొప్ప రాజ్యాన్ని దేవుడు సిద్ధపరచబోతున్నాడు ఒక దినాన్ని. అది ఎలాంటి రాజ్యం అంటే మేలిమి బంగారంతో, ఇక్కడ నుండి మీరు పెట్టుకున్న బంగారం కాదండి, మీ చెవులకి మెడలో ఉన్న బంగారం కాదు. ఇది డూప్లికేట్లు ఇంకా డూప్లికేట్. ఒరిజినల్ బంగారం ఉంది పరలోకంలో. ఆడకెళ్ళి పొరపాటున ఒకటి ఏదైనా నాణ్యం కానీ ఏదైనా బంగారం చూసినప్పుడు దాన్ని పట్టుకుని లాక్కోవాకండి, ఇది నేను ఎత్తుకెళ్ళిపోతాను, కిందకి రావు, ఇక అక్కడే ఉంటావు. అది నీకు ఇచ్చాడు కాబట్టి నీదే. కానీ మనలో కొంతకి లోపి కలిగిన వాళ్ళు ఏంటంటే అబ్బాయి ఇది మొత్తం దాచేసుకుంటూ పోయితే మన భూలోకానికి వెళ్ళినప్పుడు కావాలనుకోండి, ఎక్కడికి ఉండదు, అక్కడే నీకే. దాని దగ్గర అక్కడి నుంచి దొంగతనం చేసేవాడు కూడా. సో ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే చిన్నదైన రెబెకాకి గొప్ప సంఘాన్ని ఇచ్చాడు దేవుడు, గొప్ప రాజ్యాన్ని ఇచ్చాడు. సో మనం కూడా ఒకప్పుడు చిన్నవారమే, ఎన్నిక లేని వారమే, లోకంలో ఉన్న వారమే. కానీ దేవుడు ఏర్పరచుకుని మనల్ని కూడా ఆ రెబెకా లాంటి విధానంలో తీసుకొచ్చి ఆయన రాజ్యంలో ఒక బిడ్డగా దేవుడు సిద్ధపరచినందుకు ప్రభుని ఆరాధించారు. ఇది 6వ మాట. 7వ విషయాలు చూద్దామండి. రోజు వారానికి ఒకళ్ళు వస్తేనే బాగుంటుంది, అందరూ ముగించేస్తారు. ఈయన వచ్చిన గంటల చెబుతారు. అలాంటి 7వ మాట చూద్దానండి. ఇంటికాడ సిస్టర్ కూడా చెప్పింది, నీకు బాగాలేదు కదయ్యా 5 పాయింట్లు చెప్పి 7 చెప్పవాక. సరే రండి 7వ మాట చూద్దానండి. ఆదికాండం 24వ అధ్యాయం 65 వచ్చిన. ఆదికాండం 24వ అధ్యాయం 65 వచ్చిన. మనల్ని ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుషుడు ఎవడని దాసుడు అడగగా చాలా. కాబట్టి ఇక్కడ రెబెకా యొక్క జీవితాన్ని మనం చూస్తున్నటువంటి ఎన్నో వాటిది 7వదిగా రెబెకా ఎలాంటిదంటే ఇక్కడ బైబిల్లో రాయబడిన మాట దేవుని దగ్గరికి కొనుక్కోబడుతున్న అనుభవం కలిగింది. ఎలాంటిది? దేవుని దగ్గరికి. కాబట్టి రెబెకా యొక్క జీవితంలో 7వదిగా దేవుని దగ్గర కొనుక్కోబడిన అనుభవం. ఎక్కడికి? దేవుని దగ్గర కొనుక్కోబోతుంది. అంటే దేవుని పిలుపుని, దేవుని స్వరాన్ని, దేవుని ప్రత్యక్షమైనప్పుడు, దేవుని నిదానం చూసినప్పుడు కొనిపోబడుతున్న అనుభవం ఇక్కడ మనకు కనబడుతుంది. ఎవరు చూస్తూ వచ్చింది రెబెకా? ఎవరో చెబుతున్నారు, ఏదో చెబుతున్నారు అక్క. రెబెకా ఎవరు చూసిందంటే ఇస్సాకును చూసింది. ఎక్కడ చూసింది? పొలంలో. రెబెకా ఎక్కడ ఉంది? ఒంటి మీద ఉంది. రెబెకా వస్తుందంటే ఒంటి మీద అంటే జీవితయాత్ర ప్రయాణంలో ఉంది రెబెకా. జీవితయాత్ర ప్రయాణంలో ఉన్నప్పుడు
తన యజమానుడు కనబడినప్పుడు ఎవరని తెలుసుకున్నప్పుడు ఆయన నా యజమానుడు అన్నప్పుడు దిగి వంగి ముసుగు వేసుకుంటుందిగా కనబడుతుంది. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ రెబెకా యొక్క జీవితం దేని సాదృశ్యం ఉందంటే కొనిపోబడిన అనుభవం. ఏం చేయబడుతుంది? యజమానులు చూడంగానే, తన యొక్క భర్తను చూడంగానే, తాను వివాహం చేసుకోబోయే భర్తను చూడంగానే కొనిపోబడుతున్న అనుభవం తనలో కనపడుతుంది. అంటే అర్థమేంటి? ఒక దినాన సంఘం యేసు ప్రభువు మధ్యాకాశానికి వచ్చినప్పుడు వీళ్ళిద్దరు అక్కడే కలుసుకున్నారు పొలంలో. పొలం అంటే మధ్యాకాశానికి సాదృశ్యమే. ఆ ఇంటికాడ కాదు, ఈ ఇంటికాడ కాదు, మధ్యలో కలుసుకున్నారు. అదే రీతిలో సంఘం కూడా మన ఇంటికాడ మనం కలుసుకోం ప్రభుని, లేదా పరలోకంలో మనం కలుసుకోం. ఇరువురు ఎక్కడ కలుసుకుంటామంటే ప్రభుని? మధ్యాకాశం. సో అందుకే ఇక్కడ రాబడుతున్న విధానం ఏంటంటే రెబెకా ఏ రీతిలో అయితే ఇస్సాకును చూసిందో అదే రీతిలో సంఘం కూడా ఒక దినాన యేసు ప్రభు వారిని మధ్యాకాశాన్ని చూసినప్పుడు త్వరగా ఆయన దగ్గర కొనుక్కోబడిన అనుభవం తీసుకొచ్చింది. సో దేవుడు మనలో కూడా ఈ రెబెకా యొక్క అనుభవంలో తీసుకొచ్చి ఆయన దగ్గర కొనుక్కోబడే అనుభవంలో ప్రభు మనం నడిపించినందుకు ప్రభుని ఆరాధించారు. ఒకవేళ ఇంకా ప్రభు ప్రత్యక్షమైతే, ప్రభు మధ్యాకాశానికి వస్తే, ప్రభు నీకు ప్రత్యక్షమైనప్పుడు ఆయన దగ్గర కొనుక్కోబడే రెబెకాలను ఉండకపోతే ఖచ్చితంగా నువ్వు మందిరానికి వచ్చిన ప్రభుని ఆరాధించి ప్రభు వల్ల పాల్గొన్నా ప్రభు దృష్టిలో అది అంతే. బుద్ధి లేని కన్యక లాంటిది. ఎందుకు? నువ్వు ప్రభు మందిరానికి వచ్చినా ప్రభు దగ్గర ఉండా, ప్రభు దృష్టిలో ఉండా, నువ్వు సరైన విధానంలో సిద్ధపాటు లేకుండా ప్రభు వచ్చినప్పుడు ప్రభు దగ్గర కొనుక్కోబడే అనుభూతికి లేకపోతే, ఆయన చూడంగానే ముసుగు వేసుకుని ఆయన ఎదుర్కొనే అనుభూతికి లేకపోతే మన పరలోక రాజ్యంలో ఉండాలి. ఆయనతో పాటు జీవించలేదు. ఇంత జీవితం జీవించి, ఇంత ఆరాధన చేసి, ఇంతగా పనుల్లో పాల్గొని, ఇంతగా ప్రభు గారు సాక్ష్యంగా ఉండి, ఇంతగా సాక్షిగా ఉండి చివరికి ఆయన దగ్గరికే కొనుక్కోబడకపోతే ఇంకా మన జీవితం ఏంటి? సో ఇప్పటికైనా మన జీవితాన్ని మార్చుకుని ప్రభుని ఆరాధించాలి. ప్రభు దగ్గరికి వెళ్దాం. ప్రభువా ఏంటిది అసలు? నాకు ఇలాంటి మేలు చేసి నన్ను కూడా నీతో పాటు కొనిపోయే అనుభవంలో తీసుకొస్తున్నావు ప్రభు అని ఆరాధించాలి. రెబెకా యొక్క జీవితం 7 విషయాలు. మొదటిగా బ్రదర్స్ ఆడు. మొదటిగా వెనకుండా చెప్పండి. 2 మీరు లేట్గా వచ్చారు, అందుకే మీరు చెప్పడం. 2 రెబెకా ఏర్పరచబడింది. 3 మీ సిస్టర్ సార్. 4 5 అలంకరించబడింది. 6 ఇప్పుడు బ్రదర్స్ అవుతున్నారు, వీళ్ళు ఇదైపోతున్నారు. 6వదిగా చెప్పండి, చక్కనిది చిన్నది, దేవుని రాజ్యం సిద్ధపరచబడింది. 7వదిగా అందరూ చెప్పండి, దేవుని దగ్గర కొనుక్కోబడుతున్నారు. సో సంఘము రెబెకా యొక్క జీవితాన్ని సాదృశ్యం. సంఘం అంటే ఎవరు? అది కూడా చేస్తారు, మనమే సంఘం అంటే. సో మనం రెబెకా యొక్క జీవితాన్ని సాదృశ్యంగా ఉంటాం. మన యొక్క జీవితం ఎలా ఉంటుంది? పరిశుద్ధమైన కన్యకగా, ఏర్పరచబడినదిగా, ఇంకా పాపం లేనిదిగా, ఇంకా లోకం నుండి ఏర్పరచబడిందిగా, ఇంకా అలంకరించబడిందిగా, ఇంకా చక్కనిదిగా, ఈ లోకం విడిచిపెట్టి ప్రభువుని ఎదుర్కొనే అనుభవంలోకి వచ్చినదిగా ఉంది. సో ఇట్లాంటి అనుభవంలో మనం లేకపోతే, ఇట్లాంటి గుణలక్షణాలు మనలో లేనప్పుడు మనం ఆరాధించేవారు ఇలాంటి గుణలక్షణాలు ఉంటే ఆరాధించాలి. ఒకవేళ నీకు దేవుడు ఇంకా నీలో ఏదైనా బలహీనత చూపిస్తుంటే, ఎవరైనా ఆరాధించేటప్పుడు నీలో ఉన్న బలహీనత రెండో సరి చేసుకుని రవతో హృదయమాల ప్రభుని ఆరాధించాలి. అప్పుడు ప్రభు ఇష్టపడతాడు. అంతేకాని ఏదో నామకార్థంగా ప్రతి ఆదివారం వచ్చి ఆరాధన చేస్తున్నాం అన్నట్టు ఆరాధన చేస్తే ప్రభు ఇష్టపడతాడు. రెబెకా యొక్క అనుభవం రావాలి. ఇది చాలా మర్మంతో కూడిన, ఇంకా చాలా ఉంది వర్తమానం. కాబట్టి ఇది చాలా మర్మంతో కూడిన జీవితం మనకుంది. మనం రెబెకా లాగా సిద్ధపడాలి. రెబెకా ఏ రీతిలో అయితే తన తల్లిదండ్రులు, తన బంధువుల నుంచి విడిచిపెట్టి ఎల్లావనంగా ఎప్పుడైతే ముంగడికి ఒక క్షణం కూడా ఆలోచించుకోవడం ముంగడికి అడుగేసిందో, అలాంటి అడుగేసిన అనుభవం ప్రభుని ఆరాధించాలి. అలాంటి అడుగేసిన వారు ఎలా ఉంటారో తెలుసా? ఇంకా వాళ్ళు ఎవరు లేరు, నాకు నువ్వు ఒక్కడే ఉండవు, నువ్వు తప్పితే ఇంకెవరు లేరని ప్రభు ఒక్కడే సర్వస్వం అనుకుని ప్రభుని ఆరాధిస్తారు. ఒకవేళ అలా లేనోళ్ళు ఏం చేస్తారు? అలా సర్వస్వం ప్రభు అని ఆరాధించలేరు. సో కాబట్టి 7వదిగా
ఆయన మనకి చేస్తున్నటువంటి పేరు ఏంటంటే రెబెక్క ప్రభువుని చూసినప్పుడు ప్రభుతో పాటు కొనుక్కోబడింది. సో మనం కూడా ప్రభుతో పాటు కొనుక్కోబడిన అనుభవంలోకి వచ్చి ప్రభుని ఆరాధించాలి. ఆరాధన ప్రవేశంగా మనం నిలబడే పాట పాడుతాం.